హోలీని కలర్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు జాగ్రత్త మస్ట్. చర్మానికి, జుట్టుకు రంగులు చేటు చేయగలవు. స్కిన్ అలర్జీలకు, దద్దుర్లకు కారణం కావచ్చు. చర్మం పొడిబారటం, మండటం వంటివి కూడా కనిపించొచ్చు. జుట్టు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే సరైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. హోలీ రోజే కాదు, 2 రోజుల ముందు నుంచే ఇందుకు సిద్ధమవ్వాలి. స్కిన్, హెయిర్ విషయంలో కొన్ని టిప్స్ పాటించాలి. దీంతో సురక్షితంగా పండుగ చేసుకోవచ్చు. హోలీ కోసం ఎలా రెడీ అవ్వాలి, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూసేయండి. హోలీ పండుగకు 2 రోజుల ముందు నుంచే కొన్ని పనులు చేయడం ప్రారంభించాలి. చర్మానికి మాయిశ్చరైజర్, కొబ్బరి నూనె రాసుకుంటూ ఉండాలి. ఇది చర్మానికి సురక్షితమైన పొరలా ఉంటుంది. రంగులు అంటినా పెద్దగా ఎఫెక్ట్ చూపవు. జుట్టుకు కూడా బాగా నూనె పట్టించండి. జుట్టుకు రంగులు అతుక్కుపోకుండా ఇది చేస్తుంది. వేలి గోళ్లను కూడా తగ్గించాలి, లేకుంటే గోళ్లలో రంగులు చేరి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. నెయిల్ పాలిష్ కూడా వేసుకోవాలి. ఈ హోలీ ఆడే ముందు అంటే గనక మామూలుగా అసలు నెంబర్ 1 మనం సెలెక్ట్ చేసుకునే మనం రంగులు అనమాట. ఇవి వీలున్నంత వరకు న్యాచురల్ వాడటం అనేది మంచిది. ఆర్గానిక్ డైస్ అనేవి చాలా మంచిది అనమాట. ఆర్గానిక్ కలర్స్ ఉన్నవి మనం కొనుక్కొని వాటితో ఆడడం అనేది మంచిది. అలాగే ఎస్పెషల్లీ ఎటోపిక్ డర్మటైటిస్, ఎగ్జీమా, అలాగే సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కనుక వీలున్నంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే హోలీ ఆడడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, స్కిన్ శుభ్రంగా అంటే ముందు నుంచి కూడా చక్కగా స్క్రబ్ చేసుకుని బాగా మాయిశ్చరైజింగ్ ఆయిల్ మసాజ్లు అనేది చేయడం వల్ల మనకి ఏంటంటే స్కిన్ ప్రొటెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆయిల్ మసాజ్లు రోజు చేసుకోవడం ఒక 2-3 డేస్ నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఏంటంటే మనం హోలీ ఆడే ముందు కూడా ఇమీడియట్గా కూడా ముందు ఏం చేయాలంటే బాగా ఆయిల్ రాసుకుని దానిపైన మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడడం అనేది చాలా మంచిదండి. అంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. డైరెక్ట్గా స్కిన్ మీద పడుకోకుండా ఈ డైజ్ మనకి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఈ ఆయిల్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఇవి పెట్టుకుని, అలాగే తలకి కూడా, హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్ కూడా ఏంటంటే మనం హెయిర్ కూడా ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే హెయిర్ కూడా డైరెక్ట్ డ్యామేజ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళు, కాంటాక్ట్ లెన్స్ ఉంటే కనుక అవి తీసేసి ఆడడం అనేది మంచిది. అలాగే క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లూజు దుస్తులు, కాటన్ దుస్తులు, వీళ్ళున్నంత వరకు అంతా కవర్ అయ్యే దుస్తులు అనమాట. శరీరం అంతా కవర్ అయ్యే దుస్తులు ఫుల్ హ్యాండ్స్, ఫుల్ స్లీవ్స్, అలాగే ఫుల్ స్కర్ట్స్ లాంటివి వేసుకోవడం ద్వారా ఏంటంటే టోటల్గా కవర్ అవ్వడం వల్ల మనకి చాలా వరకు ప్రొటెక్షన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. రంగులాట ఆడే హోలీ రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మానికి కొబ్బరి నూనె తప్పనిసరి. కళ్లల్లో రంగు పడకుండా గాగుల్స్ పెట్టుకోవాలి. డీహైడ్రేషన్ కాకుండా నీటిని అధికంగా తాగాలి. హోలీ పండుగ రంగులు చల్లుకున్న తర్వాత వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మాన్ని సబ్బుతో గట్టిగా రుద్దకూడదు. మృదువుగా రంగులను క్లీన్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రంగులాట ఆడినా స్కిన్, హెయిర్ కు పెద్దగా ఇబ్బంది కలగదు. మనకి రెస్పిరేటరీ సిస్టమ్, ఎందుకంటే మనం ఇన్హేల్ చేస్తాము. మనం ఇన్హేల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది మన లంగ్స్లోకి వెళ్ళి ఎలర్జిక్ రియాక్షన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అంటే కాఫు, ఇరిటేషను, అలాగే స్కిన్ మీద దద్దుర్లు, ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హానికరమైన కెమికల్స్ లోపలికి వెళ్ళడం ద్వారా ఎనాఫిలాక్టిక్ రియాక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని అశ్రద్ధ చేయకూడదు. అలాగే మన కళ్ళల్లోకి వెళ్ళడం ద్వారా కళ్ళన్ని దురదలు వచ్చి కొంతమందిలో ఏంటంటే టెంపరీ చూపు కూడా కోల్పోవడం మనం చూస్తుంటాం అనమాట. అంటే పర్మనెంట్ చూపు కోల్పోవడం ఉందో టెంపరీగా చూపు కోల్పోవడము. సో కళ్ళకు కూడా డ్యామేజ్, కంజంక్టివైటిస్ లాగా రెడ్గా అవడము, వాయడము లాంటివి మనం చూస్తుంటాం అనమాట. ఈ హానికరమైన, అందుకని ఇమీడియట్గా ఏంటంటే మనం కళ్ళల్లోకి పడింది అంటే కనుక వాష్ చేసేసుకోవడం కళ్ళు మంచి పద్ధతి. సో హోలీ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇమీడియట్గా బాడీని వాష్ చేసేసేయాలి. మన ఎక్కువ వాటర్ తోటి వాష్ చేసేసి తలస్నానం కూడా చేసేయాలన్నమాట. మైల్డ్ సోప్ తోటి మనం బాడీని వాష్ చేయాలి. అలాగే మైల్డ్ షాంపూ తోటి మనం తలస్నానం చేసేయాలి. తలస్నానం చేసేసి ఇమీడియట్గా మనం మాయిశ్చరైజర్ బాడీ లోషన్స్ వాడడం ద్వారా ఏంటంటే మనకి ఆ ఇరిటేషను, డ్రైనెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా మాయిశ్చరైజర్ రాయడము, అలాగే తలస్నానం అవ్వగానే కండిషనర్ చాలా ఇంపార్టెంట్ అండి. జుట్టుకి కండిషనర్ అప్లై చేయడం ద్వారా హెయిర్ డ్రై అవ్వకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కిన్కి మాయిశ్చరైజర్ అప్లై చేయడం ద్వారా మనం స్కిన్ కూడా ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం.